ప్రైజ్ ది లార్డ్. దేవుని అత్యంత పరిశుద్ధమైన నామానికి వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి దేవాది దేవుడికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారు అని విశ్వసిస్తూ ఈ యొక్క వాక్య పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చిన వాగ్దానము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 16వ అధ్యాయం 19వ అధ్యాయంలో 13 నుండి 15 వరకు చూస్తే అక్కడ చిన్న పిల్లలు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన వారిపైన చేతులుంచి ఆశీర్వదించి దీవించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులారా. తర్వాత 16వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే అక్కడ నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడగడానికి ఒక వ్యక్తి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులారా. కాబట్టి ఆ నిత్య జీవమును పొందుకొనుటకు అర్హత ఏంటిది అనేది మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తికి నిత్య జీవము కావాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఆయన మాటలలో మనము ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకనగా ఆ యొక్క నిత్య జీవము అనగా ఇక్కడ చూడండి దేవుని ప్రియులారా, మనము జీవిస్తూ ఉన్నాం. మనం జీవించడం కాదు, కానీ మనము జీవించిన తర్వాత జీవించేదే నిత్యమైన జీవము అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ జీవించి ఇక్కడ కొన్ని దినముల మటుకు అనగా మనకు ఒక సంవత్సరము దేవుడి దృష్టిలో ఎంతగానో తక్కువ కలిగినది. అదే జీవితము మనది దేవుడి యందు ఆనందిస్తే అది ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టం అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒక దినము 1000 దినములు అనగా ఒక్కరోజు 3 సంవత్సరములతో మనము అనుకోవచ్చు. అనగా దేవుని వాక్య ప్రకారం చూస్తే ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టం అన్నప్పుడు 3 నెలలు మన జీవితాలలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే 3 సంవత్సరములు నెలకు 30 రోజులు మనము వేసుకుంటే ఆ సంవత్సరంలో 365 రోజులలో మనకు 360 వేసుకుంటే 3 ఏండ్లు అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే దేవుడి దృష్టిలో ఒక్క దినమునకున్న ప్రాముఖ్యత ఎంతో గొప్పది అని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మనము జీవించింది ఇక్కడి మటుకే కాదు, మనము నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్తలో తను స్పష్టంగా జ్ఞాపకం చేశారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక పర్యాయాలు జ్ఞాపకం చేశారు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే నిత్య జీవము పొందుటకు 16వ వచనంలో ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగను. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింప గోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, చూడండి దేవుని ప్రియులారా, మానవులుగా ఉన్న వ్యక్తులముగా ఉన్న మనకే ఇంత తెలివి ఇంత ఇది ఉన్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ తెలివి ఉండదా? ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 17వ వచనంలో, అందుకు ఆయన మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుతున్నావు అని ఇక్కడ ప్రశ్న వేయబడుతుంది. దేవుని ప్రియులారా, నీకు మంచి చెయ్యాలనిపిస్తే చెయ్యవచ్చు. ఇక్కడ మంచి చెయ్యాలనుకుంటే మీరు చెయ్యవచ్చు. మీరు మంచి కొరకు ఒకరిని అడిగి వారి దగ్గర నుండి ఉచితమైన సలహాల కన్నా వాటికి కావలసిన వాటికన్నా అనేకమైన ఇబ్బందులతో కూడినది ఇతరులు తెలియజేస్తూ ఉంటారు. అందుకని ఆయన మాట అక్కడ జ్ఞాపకం చేశారు. దేవుని ప్రియులారా, నిత్య జీవము అనగా మంచి కార్యమును గురించి నీవు నన్నెందుకు అడుగుతూ ఉన్నావు అని అన్నప్పుడు ఆయన అక్కడ చెప్తున్నాడు, నన్నెందుకు అడుగుచున్నావు? ఈ దినమున మనము చేయవలసిన మంచి పనిని మనము చేయకుండా ఇతరులను ఇది మంచిగా ఉంటుందా అని మనము అడుగుతూ ఉన్నాం. కాబట్టి మనము మంచి చేసే ముందు మన యొక్క ఆలోచన దేవుడి వైపు ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ప్రియులారా. తర్వాత ఇక్కడ చూస్తుంటే మంచివాడు ఒక్కడే అంటే ఎవరు ఆ మంచి వ్యక్తులు అని అంటే
యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడి యందు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి, ఆయనయే సర్వాధికారి కాబట్టి ఆయన మంచివాడు. ఆయన అనేకుల పైన, ఆయన ఒకరిపైన ఎండను ఎక్కువగా ఉదయించట్లేదు. ఆయన పాపము చేసిన వారిని హింసించట్లేదు. కానీ ఆయన ప్రేమ ద్వారా ఆయన ప్రతి ఒక్కరితో ఉంటూ ఉన్నాడు దేవుని ప్రియులారా. అందుకే మంచివాడు ఒక్కడే అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడుతూ ఉంది. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా. చూడండి దేవుని ప్రియులారా, అనగా ఈ యొక్క దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వారికి ఉన్నదానిని, అనగా దేవుడి ఆజ్ఞలను వారు అనుసరించుచు వస్తూ ఉన్న వ్యక్తులే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అన్ని తెలిసిన వ్యక్తులే మళ్ళీ వచ్చి దేవుణ్ణి పరిశోధించినప్పుడు ఆయన చెప్తున్న మాట, నీవు ఆజ్ఞలను అనుసరించుచున్నావా? ఏంటిది ఆజ్ఞలు అని అంటే, ఇక్కడ మనకు 18వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. దేవుని ప్రియులారా, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడి యందు సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువును మనం ఆరాధిస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మతో కూడిన జీవితాలతో తండ్రి కుమారులను ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, కుమారుడి ద్వారా రక్షణ మనకు కలిగింది అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే అవన్నీ ఒకవైపు, తర్వాత మానవ ప్రయత్నముగా నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము. దేవుని ప్రియులారా, చూడండి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుంటే పిల్లలకు చెప్తూ ఉన్న మాట, తల్లిదండ్రులను సన్మానించాలి. పిల్లలే కాదు, పెద్దవారికి కూడా చెప్తున్న మాట, తల్లిదండ్రులు ఉన్నవారిని, తల్లిదండ్రులను సన్మానించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శిలువ మరణము పొందుతూ ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతగానో తల్లి పట్ల ఆయన విధేయత కలిగి తన తల్లిని ఇతరులకు అప్పగించారు. అనగా వారు వెళుతూ ఉన్నప్పుడు, వారి యొక్క ప్రక్రియ ముగించినప్పుడు వారు తన తల్లిని ఒక శిష్యునికి అప్పగించి, నీ తల్లిగా చూసుకోనమని, నీ తల్లి అని చెప్పి ఆయన యొక్క బాధ్యతను నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను ఎంతమందిగా ప్రేమిస్తూ ఉన్నాం. తర్వాత అబద్ధ సాక్ష్యము పలకవద్దు. ఈ దినమున, రేపటి దినమున చూస్తే అనేకమైన అబద్ధ బోధలు, అబద్ధ సాక్ష్యములు ఎన్నో వస్తూ ఉన్నాయి. దేవుని ప్రియులారా, నిజాలు తెలియక ముందుకే మనము నోటితో అనేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే నిజము తెలుసుకొని బాధపడుతూ ఉంటామో, ఎంతగానో వేదనకరమైన జీవితాలు అనుభవిస్తూ ఉన్నవారు కూడా ఉన్నారు. దేవుని ప్రియులారా, దొంగిలవద్దు. దొంగిలడం అనగా అంటే వారి యొక్క వస్తువులను తీసుకోవడం అని కాదు. మన నుండి ఏది తీసుకున్నా వారు దొంగిలుతున్నట్టే అని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని ప్రియులారా, తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే వ్యభిచరింపవద్దు. వ్యభిచారము అంటే దేవుని దృష్టిలో మనము ఒకరిని మోహపు చూపుతో చూసినప్పుడే మన హృదయములో మనము వ్యభిచరిస్తున్నట్టు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. దేవుని ప్రియులారా, కావున మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం. తర్వాత చూస్తూ ఉంటే నరహత్య చేయవద్దు. నరహత్య చేయవద్దు అంటే మాటల ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, మరి ముఖ్యంగా ఆత్మరూపకంగా కూడా కావచ్చు. ఎందుకంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది, మీరు ఆత్మను ఆర్పకుడి అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే యెహోవా ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని ప్రియులారా, కావున ఆ దీపములు ఆరిపోకుండా మన యొక్క సత్ప్రవర్తనను, మన నిత్య జీవముతో కూడిన జీవితాలను అనుభవించులాగున మన యొక్క ఆత్మీయ నేత్రములను, ఆత్మీయ శారీరకంగా కాక ఆత్మీయంగా మనము నూతనమైన నవీకరణమైన జీవితంలో జీవించినప్పుడు దేవుడు అటువంటి కృప, అటువంటి కాపుదల తన నిత్య జీవములోనికి మనలను
తీసుకొని నడిపించి వెళ్ళి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవ, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవానికి వందనాలు. నీ యొక్క పరిశుద్ధ నామానికి వందనములు తెలియజేస్తున్నాం. నిత్య జీవము పొందుటకు అర్హత అయ్యా తండ్రి, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు అని చెప్పారు ప్రభా. అయ్యా తండ్రి, వాటికంటే ప్రాముఖ్యమైనదిగా అయ్యా తండ్రి, యవనుడిగా ఉన్నప్పుడు అయ్యా తండ్రి, యవన దశలో ఉన్నప్పుడు ఎంతగానో అయ్యా తండ్రి శోధనలు కలుగుతూ ఉంటాయి. వాటి నుండి జయించబడుటకు కృప చూపించండి అయ్యా తండ్రి. వాటికన్నా ముఖ్యంగా అయ్యా తండ్రి, రేపటి దినమున ఇంకను లోతైన మర్మములతో ముందుకు కొనసాగే కృపను దయచేసి మీ యొక్క మెండైన దీవెనల చేత ప్రతి ఒక్కరిని నడిపించి దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించుచున్న ప్రతి ఒక్కరి కొరకు మీరే తోడుగా ఉండి కృప చూపించండి. మీ యొక్క మెండైన కృపల చేత వర్ధిల్లింప సహాయమును అనుగ్రహించండి. గంట ప్రకాష్ గారిని అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, వారికి ఆర్థికంగా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, ఒక బ్రదర్ అయ్యా తండ్రి సిస్టర్ కొరకు అయ్యా తండ్రి వారి యొక్క కుమార్తె కొరకు ప్రార్థించమన్నారు. అయ్యా తండ్రి, నాయన సమాధాన స్థితిని దయచేయండి. అయ్యా తండ్రి, నిరకల చాటున భద్రపరచుకోనండి. వీరేష్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వివాహంలో మీరు తోడుగా ఉండండి. వివాహ వ్యవస్థను దీవించండి. అయ్యా తండ్రి, మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి అని చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వాసిన మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి చెప్పరాని సమస్యల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉండగా ఈ యొక్క కృప, నీ యొక్క కనికరం చేత నింపి దీవించి బలపరిచి ఆశీర్వదించి మేము పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబములను నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి తన నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళును గాక.